95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ శబరీష్ వెల్లడించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్లు న్యాయమూర్తులకు పంపడం సరికాదన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కి నిరసనగా బీజేపీ కార్యాలయం ముందు యాప్ ఆందోళనకు దిగింది. అల్లూరు జిల్లా మన్యంలో గిరిజనులకు మంచినీటి వెతలు ఎక్కువయ్యాయి. నీటి ఊటల కోసం వెతుకులాడుతున్నారు. పొలాల్లోని గట్టుల వద్ద నీటిని సేకరిస్తూ దాహర్తి తీర్చుకుంటున్నారు. గొంతు తడుపుకోవడం కోసం కష్టాలు తప్పడం లేదంటున్నారు. చింతపల్లి మండలంలోని కుడుంసారి పంచాయతీ పరిధి నిమ్మపాడు గిరిజనులు. కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతాకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం అతడి వినతి పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మందుబాబుల తరపున తన వాణి వినిపించాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అతడి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందా చూడాలి. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇల్లు గొల్ల చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీ ఫేజ్ 2లో 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 2 తులాల బంగారం, ₹1,00,000 నగదు, కేజీ వెండి వరకు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల పోలీస్ స్టేషన్లో 3 రోజుల క్రితం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసుపై నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా తోడేరు వాగులో 6 గల్లంతయ్యారు. 4 యువకులు క్షేమంగా బయటపడ్డారు. తోడేరు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గం కేరళ పర్యటనలో ఉన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారు. ప్రకాశం జిల్లా కంబం మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వెంట ఉన్న పంట పొలాల్లో 11 kV విద్యుత్ తీగలు క్రిందికి వేలాడుతూ అరటి చెట్లకు తగలడంతో ప్రమాదం సంభవించింది. మహబూబాబాద్ స్థానిక నెహ్రూ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో శివయాత్ర నిర్వహించారు. డాక్టర్ ప్రీతిని మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఆమె చావుకు కారకులైన సైకో సైఫ్ను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేయడం జరిగింది. నల్లగొండ జిల్లా నేరేడుగుమ్మ మండలం కాచిరాజుపల్లి సమీపంలోని ఉచ్చలబుడ్డి అడవి ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. బైక్ పై వచ్చి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని క్షుద్ర పూజలు కలకలం రేపాయి. టౌన్లోని సుందర్ నగర్ కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడికలు, రక్తం కలిపిన అన్నం ముద్దలు పెట్టడంతో ఆ ఇంటి వ్యక్తులతో పాటు చుట్టుపక్కల వారు కూడా ఆందోళనకు గురయ్యారు. కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్వే నంబర్ 342లోని ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను కుత్బులాపూర్ మండలం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 2 జేసీబీల సహాయంతో 30 రేకుల రూములను నేలమట్టం చేశారు. వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపునకు కృషి చేయాలని ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. సిటీఎం చెరువు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైందో సర్వే నిర్వహించి లెక్కలతో సహా బయట పెట్టాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లె ఎస్టీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మదనపల్లె రూరల్ మండలం టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమానులు బెంగళూరులోని కొడుకు వద్దకు 2 రోజుల క్రితం వెళ్లారు. స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్న విషయాన్ని గుర్తించి ఇంటి యజమానులకు పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ మాధవనగర్లో గల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ కమ్యూనిటీ హాల్లోని కాకినాడ మొబైల్ ఫోన్ సర్వీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ క్రైమ్ జీఎస్పీ రాంబాబు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 100 మంది వాహనదారులకు ట్రాఫిక్ డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అభిమానులు వైసీపీ కార్యకర్తలు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు.